బ్రహ్మర్షి సత్తమా, వందనం. పాపి, చేసిన ఘోరము చాలక నా పాదములు కూడా అపవిత్రము చేయుచున్నావురా. నీ రాజ్యం మదాంధకారము, బలగర్వము ఇంతవరకు వచ్చినదా? మహాత్మా, ఇంత ఆగ్రహానికి నేను చేసిన తప్పేమిటో తెలియడం లేదు. అక్కోయ్, పాపం తెలియదట. జనకోయ్, మేము వలపులు వలకపోస్తే కొరకురలాడాడు. వరించమని వలవలలాడితే కసిరి కొట్టాడు. తాళలేమని జారి పెడితే ఈటలతో పొడిపించాడు. ఇది నిజమా? గురురాజన్, ఆడవాళ్ళు చెప్పింది నిజం కాకపోవడం ఏమిటి? హరిశ్చంద్ర, నీ క్షుద్ర రాజాధికారము మా వద్ద కాదు. నయ భయములు లేక మా ప్రియ కుమారీమణులనే నిరసించి హింసించిన పాపమునకు నిన్నిప్పుడే నా శాపాగ్నికి ఆహుతి చేసేదను. చూడము. బ్రహ్మర్షి సత్తమా, ఈ బాలికలు అసభ్యముగా ప్రవర్తించుటచే మా పరివారము వారిని నివారించుట మాత్రమే అయినది. అదియే మీకు కోపకారణమైనచు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటున్నాను. శాంతించి మన్నించండి. ఈ మృక్కులు నక్కజిత్తులు రాజకుల లక్షణములే. కాని నీ వినయము నిజమే అయినా మా కోపము పూర్తిగా శాంతించవలనన్నా నీవిప్పుడు మా ఆజ్ఞను శిరసావహించవలను. మహాత్ముల ధర్మోపదేశము శిరసావహించుటకు నేను సిద్ధముగానే ఉన్నాను. ధర్మమేమిటి, ఉపదేశమేమిటి? హరిశ్చంద్ర, ఇదే నా మాట. ఈ నా కుమార్తెలు నిన్ను వరించినారు. నీవు వారిని వివాహమాడి తీరవలను. మీరు ధర్మజ్ఞుడు, నన్ను ఇట్టి అధర్మమునకు ఆజ్ఞాపిస్తున్నారు. అపర బ్రహ్మను నేనుండగా ధర్మాధర్మ విచక్షణ నీకెందుకు? నా ఆజ్ఞయే ధర్మం. మహానుభావ, మీరు సకలలోక శాసన సమర్థులే, కాని నన్ను ఇలా ఆజ్ఞాపించుట మీకు న్యాయము కాదు. వంశమును నిల్పు కొరకే వివాహమనుచు అగ్ని సాక్షిగా పరిణయమాడినట్టి ధర్మపత్రిని వీడి అధర్మ నిరతి ఈ అకార్యమునెప్పుడునే చేయజాలా. చాలించు నీ మొండితనం. నీవు నా కుమార్తెలను స్వీకరింపవో నిన్ను అష్ట కష్టముల పాలు చేసి ఘోర నరకమును అనుభవింపజేసిదను. ఏమి నీ ప్రత్యుత్తరము? మహాత్మా, ఏమైనను సరే నేను ధర్మ విరుద్ధముగా నడువజాలను. ఏమి నీ ధర్మం? ఎరుగవా? మా వంటి తపోధనుల ఆజ్ఞను పాలించుటయే మీ రాజుల ధర్మం. అది ఏ రాజధర్మం అందురేని ఈ నిమిషముననే సర్వరాజ్యమును వర్జించదు. ఏమి రాజ్యమునే వర్జించునంటివా? తథాస్తు, ఆ మాట ఎందే నిలిచిండు. మరల రాజ్యము నేలవలనని మమకారము ఎన్నాళ్ల నుంచో మా మనస్సును బాధించుతున్నది. మారు మాటాడక రాజ్యమును మాకిచ్చివేయను. ధన్యుడను మహర్షి, ధన్యుడను. మీ అమోఘ తపస్సాధన చేతనే గదా మన సూర్యవంశము త్రిలోక ప్రసిద్ధమైనది. ఈ సామ్రాజ్యమెల్లా మీరు పాలించి విడిచినదే కదా. మీ రాజ్యమును మీరు కోరుట, నేను ఇచ్చుట, ఇంతకన్నా వీరు భాగ్యము మరేమి కావలేదు. నేడే అయోధ్య నగరమునకు దయచేయుడు. మిమ్ములను పట్టాభిషిక్తులను చేసి నేను చరితార్థుడనయ్యను. గురురాజన్, గురురాజన్. హరిశ్చంద్ర, నీ స్థైర్యమును మెచ్చినాను. ఇక వెళ్ళి మా పట్టాభిషేకమునకు సర్వ సన్నాహములు చేసి సిద్ధముగా నుండు. మేం వచ్చేదాం. భాగ్యము స్వామి. సెలవు.